అయితే మనం ఇది కాసేపు మగ్గనిద్దాము. మూత అయితే పెట్టేసుకుని ఒక 5 minutes మనకి మగ్గితే బాగుంటుంది. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ అయితే వండానండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. అందుకే మీకు కూడా చూపిద్దామని చెప్పి వీడియో అయితే తీసేసాను. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనం మాంసం వేసుకుందాం అండి. దాంట్లోకి 4 మిరియాలు, దాల్చిన చెక్క, అల్లం పేస్ట్ నేను 2 స్పూన్లు అయితే వేసుకుంటున్నా. అలాగే మనకు కర్రీలోకి తగినంత సాల్ట్, కారం, కరివేపాకు, అలాగే కొద్దిగా కొత్తిమీర, అలాగే పెరుగు, మనకి గ్రేవీ కర్రీ కదండి. నేను చికెన్ గ్రేవీ కర్రీ అయితే వండుతున్నాను. చాలా బాగుంటుంది. మీకు కూడా చూపిద్దామని చెప్పి నేను వీడియో అయితే తీస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే గరం మసాలా, అలాగే ధనియాల పొడి. మనం ఇప్పుడు ఇదంతా కలిపేసుకుందాం. చాలా బాగుంటుందండి. మనకి ఇలా పెరిగేసుకుని చక్కగా ఇవన్నీ వేసుకుని, మసాలాలు వేసుకుని, మనం కారం వేసుకుని ఇలా కలిపి పెట్టుకుంటే కర్రీ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయకపోతే కనుక ఇలాగ ట్రై చేసి చూడండి. కర్రీ సూపర్గా ఉంటుంది. మీరే అంటారు బాగుంటుందని. మీరు వండుకుని కూడా ఒకసారి నాకు చెప్పండి, కామెంట్లో చెప్పండి. బాగా కలుపుకోవాలి. మనం కలుపుకున్నాం కదా, బాగా ఒక 10 నిమిషాలు మనం ఇలా ఉంచేద్దాం. ఇలా బయట అయినా ఉంచుకోవచ్చు, లేదంటే మీకు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. ఒక అరగంట బాగా పెట్టుకున్నాం కదండి. ఆయిల్ పోసుకుందాం. మనకు ఆయిల్ వీట్ అయింది కదా. 2 లవంగాయలు, అలా దాల్చక మనం చికెన్లో కలుపుకున్నాం కాబట్టి 2 వేసుకుంటే సరిపోతుంది. బిర్యానీ ఆకు 2. నేను 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, అలాగే 2 పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు అయితే వేసుకున్నాం. ఈ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మగ్గనిద్దాం. మనకి ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయినాయి కదా. టమాటాలు వేసుకుందాం. టమాటాలు, పచ్చిమిర్చి. కూడా కాసేపు మగ్గబెట్టుకుందాం. ఒక 5 నిమిషాలు. టమాటాలు ఊరికే మగ్గిపోతాయండి. ఇవి కూడా మగ్గబెట్టేసుకుందాం. చూడండి, మనకి టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయాయి.
కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఆల్రెడీ మనం చికెన్లో కలుపుకున్నాం కదండి, కొంచెం వేస్తే సరిపోతుంది. సో అయితే ఇందులోకి మనం చికెన్ వేసేసుకున్నాం. మ్యారినేట్ వేసుకున్న చికెన్ తీసుకొచ్చి ఇందులో అయితే వేసేసుకున్నాం. ఇదండి మనం కలిపెట్టుకున్న చికెన్. ఇదైతే ఇప్పుడు మనం ఒకసారి కలిపేసుకున్నాం. వేస్తున్నాం కదా, అయితే మనం ఇది కాసేపు మగ్గనిద్దాము. మూత అయితే పెట్టేసుకుని ఒక 5 minutes మనకి మగ్గితే బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి మనం కర్రీ చూసుకుందాం. సరే చక్కగా బుడుగుడుమంట వాటర్ తేలితే చక్కగా ఉడుకుతుంది కదమ్మా కర్రీ. ఒకసారి తిప్పుకుందాం. చూడండి, వాటర్ కూడా చక్కగా మన చికెన్లో ఉన్న వాటర్ అంతా చక్కగా బయటకు వచ్చింది. ఇంకా ఒక్క 10 నిమిషాలు మనం ఇలా ఉడకనిచ్చుకుంటే చక్క సిమ్లో మన కర్రీ ప్రిపేర్ అయిపోద్ది. ఇంకొక 10 నిమిషాలు ఉడికించుకుందాం. నిదానంగా మన సిమ్లో అయితే ఉడకనిచ్చుకోవాలండి. కర్రీ అనేది బాగుంటుంది. చక్క సిమ్లో ఉడకబెట్టుకుంటే కర్రీ చాలా బాగుంటుంది. అర్జం ఇంకొక 5 నిమిషాలు ఉడకనిచ్చుకుందాం. ఓకే, ఇప్పుడు మనం కొంచెం గరం మసాలా అయితే వేసుకుందాం లాస్ట్లో. చూసారా, మనకి అలా నూనె పైకి తేలిందంటే మనకి కర్రీ ప్రిపేర్ అయిపోయినట్లే. అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు. చూసారా చక్కగా ఆయిల్ మనకి ఎలా తేలిందో. కర్రీ అలా తేలిందంటే మనకి కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టు. చూసారా, భలే గ్రేవీగా వచ్చింది కర్రీ. భలే వస్తుంది స్మెల్ కూడా. ఇంకెందుకు లేటు, మీరు కూడా చికెన్ తెచ్చేసుకుని ఇలా గ్రేవీగా కర్రీ వండేసుకుని ఎలా ఉంది కామెంట్ చేసి చెప్పేసేయండి. నాకు కూడా చాలా బాగుంది కదా, కొంచెం గ్రేవీ. ఓకే, దీని టేస్ట్ ఎలా ఉన్నది నేనైతే తిని మీకు చూపిస్తాను. కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. సూపర్. ఓకే, నేనైతే ఆఫ్ చేసేస్తున్నా. ముక్క కూడా చక్క బాగా ఉడికింది. చాలా బాగుంది కర్రీ అయితే. వీడియో చూసి మీరు కూడా తెచ్చుకుని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పాలి. మరి
బాగుందండి, బాగా కుదిరింది, బాగా వచ్చింది కర్రీ కూడా. అలాగే మీకు నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని ముందుకు వచ్చేస్తాను. బాయ్.